So in the last class we were looking at functions. అంటే functions గురించి we were discussing about it అండి. How to declare a function. What is the main functionality of function అంటే చెప్పాను కదండి. When you want to execute certain lines of code multiple times within a program, then you just declare a function and then just call the function. అదే అండి మెయిన్ మనం చూసాం కదా. అంటే ఒక సర్టెన్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనము మల్టిపుల్ టైమ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలని ఉందనుకోండి. వెన్ వీ వాంట్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టైమ్స్, సో దెన్ వీ జస్ట్ డిక్లేర్ ద ఫంక్షన్ అండ్ దెన్ జస్ట్ కాల్ ద ఫంక్షన్ సో దట్ టు రెడ్యూస్ ద కాంప్లెక్సిటీ అండి. సో అలాగా. అండ్ ఐ హ్యావ్ షోన్ యూ ద syntax of the functions. Like a function is defined by using def space my function. అంటే నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ ఐ మీన్. సో def అనేది default. This is a syntax. Whenever you write a def, it understands that you are trying to define a function, and then you have to define the name of the function. And in this, you need to pass the parameters. And just quick గా ఒకసారి చూపిస్తున్నానండి because we will be continuing the functions itself. Next, parameters ఎలా పాస్ చేయాలి. సో టూ పారామీటర్స్ని, నెక్స్ట్ స్కిప్పింగ్ పారామీటర్స్, డిఫాల్ట్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్స్ సింగిల్ టూ రెండు పారామీటర్స్ ఇస్తే ఎలాగా. నెక్స్ట్ రిటర్నింగ్ ద వాల్యూస్. ఇది హౌ టు రిటర్న్ ద వాల్యూస్. ఓకే. అండ్ దెన్ నేను రిటర్న్ ఫంక్షన్ ఉంటే ఎలాగా, హౌ డస్ ద ఫంక్షన్ బిహేవ్స్ ఇఫ్ రిటర్న్ ఈస్ ప్రెసెంట్ అండ్ ఇఫ్ రిటర్న్ ఈస్ నాట్ ప్రెసెంట్, అది కూడా మనం చూసాం. సో రిటర్న్ అంటే ద ఎంటైర్ ఫంక్షన్ విల్ రిటర్న్ ఏ వాల్యూ. అంటే ఇక్కడ ఎలా అంటే ఇక్కడ చూడండి, ఐ హావ్ జస్ట్ గివెన్ యూ అడిషన్ ఒక ఫంక్షన్ రాశాను కదండి ఎస్టర్డే. సో ఐ విల్ జస్ట్ ట్రై టు క్లియర్ దిస్ అవుట్. ఎస్టర్డే డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ప్రింట్ ఏ ప్లస్ బి అని రాశానండి. అంటే నేను అదే ఐఎమ్ ఇన్ వాంటెడ్లీ ఇన్వోకింగ్ ద ప్రింట్ ఫంక్షన్ హియర్. అంటే నేను అవుట్పుట్ ప్రింట్ చేయమంటున్నాను కాబట్టి ఇట్స్ గెటింగ్ ప్రింటెడ్ ఏ ప్లస్ బి. సో లెట్స్ సి నౌ. ఇఫ్ చూడండి, ఇఫ్ ఐ జస్ట్ రైట్ ఏ ప్లస్ బి అని రాసి నేను ఇది ప్రింట్ రన్ చేస్తే చూడండి, ఇది ఫంక్షన్ నేను కాల్ చేశాను, పారామీటర్స్ పాస్ చేస్తున్నాను, అడిషన్ కూడా చేస్తున్నాను. బట్ ఈ మై ఫంక్షన్ ఈజ్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. అంటే నాకు ఏం రావట్లేదు. అదే ఇక్కడ చూడండి, నేను ప్రింట్ స్టేట్మెంట్ కాకుండా ఆర్ యు రిటర్న్ ఏ ప్లస్ బి అని రాశాను అనుకోండి. నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ గివింగ్. సో ప్రింట్ అనేది ఏంటంటే వీఆర్ వాంటెడ్లీ జస్ట్ ప్రింటింగ్ ద లైన్స్. ఒకవేళ ప్రింట్ కాకుండా నాకు జనరల్గా నా ఫంక్షన్ ఒక వాల్యూ, ఒక అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఆర్ సమ్ అదర్ లైన్స్ ఆఫ్ కోడ్, ఇప్పుడు మీరు ఒక 100 లైన్స్ రాసేసి లాస్ట్లో లెట్స్ మీరు అడిషన్ చేశారు, మల్టిప్లికేషన్ చేశారు. లైక్ లెట్స్ ఇక్కడ చూడండి, నేను ఏ మల్టిప్లైడ్ బి చేశాను, ఏ డివైడెడ్ బి చేస్తున్నాను, నెక్స్ట్ ఏ మైనస్ బి చేస్తున్నాను. ఇన్ని ఫంక్షన్స్ నేను ఈ ఫంక్షన్ లోపల ఐ కెన్ డూ ఆల్ దీస్ అప్లికేషన్స్. బట్ ఐ ఓన్లీ నీడ్ ఫైనలీ ఏ ప్లస్ బి. ఇది ఒక్కటే రిటర్న్ చేయని నేను చెప్పాను అనుకోండి, అలాగే చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, చూడండి ఓన్లీ 5. ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయి ఫంక్షన్ లోపల. ఆల్ దీస్ లైన్స్ ఆర్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్. బట్ ఫైనలీ నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ విత్ ఇన్ ద ఫంక్షన్, ఈ ఫంక్షన్ లోపల ఏం జరిగినా జస్ట్ రిటర్న్ ఓన్లీ దిస్ వాల్యూ. సో అది అలా. సో దట్ ఈస్ వాట్ ఇట్ డస్. ఒకవేళ నేను ఇక్కడ ప్రింట్ చేశాను అనుకోండి, ప్రింట్ ఫంక్షన్స్ రాస్తే అవి కూడా ప్రింట్ అవుతాయి. బట్ నాకు అల్టిమేట్గా నేను ఏం చెప్తున్నానంటే, నాకు ఫంక్షన్కి మాత్రం ఐ వాంట్ డెఫినెట్లీ టు రిటర్న్ దిస్ అని చెప్తున్నాను. సో దట్స్ వై దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద రిటర్న్. సో ఐ థింక్ దిస్ ఈస్ వేర్ వి స్టార్టెడ్ ఎస్టర్డే. సో ఇప్పుడు I think you are clear what is the return statement. What happens if I write the return statement, if I don't write the return statement. In the same way, go ఇక్కడ చూడండి. Similar example I have again shown, like square and cube. సో నేను రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేశాను, రిటర్న్ ఇక్కడ చూడండి ఒక్క ఫంక్షన్ అంటే రిటర్న్ ట్రూ, ఎల్స్ రిటర్న్ ఫాల్స్. ఇలా ఉంది, ఇలాగా. సో రిటర్న్ ట్రూ, రిటర్న్ ఫాల్స్ అని రాస్తున్నా. ఇక్కడ ఓన్లీ సింగిల్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తున్నానండి. ఐఎమ్ నాట్ రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ రిటర్న్ డోర్ వేసుకోండి అన్న, డోర్ వేసుకోండి.
సో రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్. డిఈ, సో స్క్వేర్ అండ్ క్యూబ్ అని చేశాను. సో previously what I was doing, I was just writing one function and I am asking one value to return. సో నౌ ఐఎమ్ జస్ట్ రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్. ఒక ఫంక్షన్కి మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేస్తే ఎలా వస్తుంది? సో ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ క్యూబ్ నేను రిటర్న్ చేయమని అంటున్నాను. సో నౌ యూ సీ హియర్. సో నేను ఫంక్షన్ రాస్తున్నాను. వాల్యూ ఇక్కడ చూడండి, సింగిల్ పారామీటర్ పాస్ చేయమని అక్కడ ఉంది. నేను కూడా, సో ఐఎమ్ ఆల్సో పాసింగ్ ద సింగిల్ పారామీటర్, బట్ ఐఎమ్ అసైనింగ్ టూ రిటర్న్ వాల్యూస్ ఎక్స్ టూ అండ్ ఎక్స్ త్రీ, స్క్వేర్ అండ్ క్యూబ్. సో సో ఎప్పుడైతే మనం మల్టిపుల్ వాల్యూస్ మనం రిటర్న్ చేస్తున్నామో యూ నీడ్ టు అసైన్ మల్టిపుల్ వాల్యూస్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా. సో ఇలాగా ఒకవేళ చూడండి, ఇప్పుడు వాట్ ఇఫ్ ఐ డోంట్, ఇఫ్ ఐ పాస్ మల్టిపుల్ వాల్యూస్ అండ్ ఇఫ్ ఐ ఓన్లీ గివ్ వన్, ఓన్లీ ఎక్స్ టూ మాత్రమే వస్తుంది అంతే. ఓ సారీ, ఆల్రెడీ ఎక్స్ త్రీ డిఫైన్ అయిపోయింది కాబట్టి లెట్స్ సే ఇక్కడ ఎక్స్ త్రీ ఇందాక ఈక్వేట్ అయిపోయింది, అందుకని ఇది ఇట్ ఈస్ జస్ట్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్. బట్ మీరు అట్లా చేసినా కానీ ఏమవుతుందంటే సింగిల్ వాల్యూ మాత్రమే అసైన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాల్యూ మాత్రమే వస్తుంది, సెకండ్ వాల్యూ రాదు, అంటే ఎర్రర్ రాదు అని చెప్తున్నాను. సో వెన్ యూ వాంట్ టు గెట్ మల్టిపుల్ వాల్యూస్, మీరు రెస్పెక్టివ్గా అసైన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ వాల్యూ ఏది రిటర్న్ చేస్తున్నామో అది ఫస్ట్ వాల్యూకి అసైన్ అవుతుంది, సెకండ్ వాల్యూ ఏది రిటర్న్ చేస్తున్నామో సెకండ్ వాల్యూ, అలా. సో ఇక్కడ ఏమైందంటే అండి, నేను ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. మీరు టూ వాల్యూస్ అసైన్ చేయలేదనుకోండి, ఇక్కడ చూడండి ఎక్స్ టూ ఎక్స్ త్రీ అన్నానా, రెండు వాల్యూస్ అయితే ఇది రిటర్న్ చేసేస్తుంది డిఫాల్ట్గా. బట్ మీరు, మనము ఇది ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అని ఒక కాన్సెప్ట్ ఫస్ట్లో మీకు చూసానండి, టపుల్స్ ఉన్నప్పుడు మీకు గుర్తుంటే, ఇట్ విల్ రిటర్న్ ఏ టపుల్ ఆఫ్ టూ వాల్యూస్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ క్యూబ్ రిటర్న్ చేస్తుంది. నేను రెండు వాల్యూస్ ఇస్తే అన్ప్యాక్ అయ్యి ఎక్స్ టూ అండ్ ఎక్స్ త్రీకి అసైన్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎక్స్ టూకి ఏమో 9 ఉంది, ఎక్స్ త్రీకి ఏమో 27 ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, నా విల్ షో యూ ఓన్లీ ఎక్స్ టూ. నేను ఇప్పుడు ఓన్లీ ఎక్స్ టూ అసైన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ టపుల్ మొత్తం జస్ట్ ఎక్స్ టూకి అసైన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్స్ టూ వాల్యూ ప్రింట్ చేశాను లాస్ట్ ఇటరేషన్లో, ఇక్కడ 9 మాత్రమే వచ్చింది. నౌ ఇఫ్ ఐ జస్ట్ రన్ బోత్, ఇక్కడ చూడండి 9 అండ్ 27, ఇదైతే టూ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది, రెండు ఒక టపుల్లో ఎక్స్ టూ లాగా సేవ్ అవుతుంది. ఒకవేళ ఈ టపుల్ని మనం అన్ప్యాక్ చేయాలంటే, మనం ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అని టపుల్స్లో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం ఎక్స్ టూ కామా ఎక్స్ త్రీ అని నేను డిక్లేర్ చేసి, సో ఐఎమ్ జస్ట్ రన్నింగ్ దిస్. ఇప్పుడు ఏమవుతుంది, అన్ప్యాక్ అవుతుందండి. సో ఈ 927 అన్ప్యాక్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇప్పుడు అన్ప్యాక్ అయింది. సో ఇందాక ఎక్స్ టూ వాజ్ అ టపుల్, నౌ ఎక్స్ టూ వాజ్ అ వాల్యూ బికాస్ ఐ హ్యావ్ అసైన్డ్ ఇట్ ఇన్ సచ్ అ వే. ఓకే. ఓకే, సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ జస్ట్ టోల్డ్, మీకు ఒకవేళ ఇక్కడ కూడా అదే ఉందండి. సో ద అబోవ్ ఫంక్షన్స్ రిటర్న్ బోత్ స్క్వేర్ అండ్ క్యూబ్, నేను అదే చెప్తున్నాను. సో ఒక టపుల్ రిటర్న్ చేస్తుంది చూడండి, ద టపుల్ విల్ బి దెన్ అన్ప్యాక్డ్ ఇంటూ ఎక్స్ టూ అండ్ ఎక్స్ త్రీలోకి అన్ప్యాక్ అయిపోతుంది. దాట్స్ ఇట్. సో నేను చెప్పిన దానికి మళ్ళీ జస్ట్ హైపోథిసిస్ అండి, ఇక్కడ నేను రన్ చేసి చూపించాను కదా మీకు, అది కూడా ఆల్రెడీ సపరేట్ కాన్సెప్ట్ ఉంది, బట్ నేను మీకు జస్ట్ డిఫరెన్స్ కోసం రన్ చేసి చూపించాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మై వాల్యూ స్క్వేర్ అండ్ క్యూబ్కి టూ వాల్యూస్ రిటర్న్ అవుతున్నాయి. నేనేం చేస్తున్నాను, నేను ఓన్లీ జస్ట్ మై వాల్యూ ఒక సింగిల్ వేరియబుల్ మాత్రమే అసైన్ చేస్తున్నాను. సో వెన్ ఐ రన్ దిస్, అదే నేను మీకు చెప్పాను కదా, ఒక టపుల్ మాత్రమే వస్తుంది, ఒక టపుల్ వస్తుంది, దట్ విల్ క్లోజ్ విత్ దట్. ఇక్కడ ఇప్పుడు ఇదే, నేను ఈ టపుల్తో పాటు మై వాల్యూ డాట్ మై వాల్యూ వన్ అని అసైన్ చేసి ప్రింట్ మై వాల్యూ వన్ ఇలా చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి 4 అండ్ 8 అంటే ఈ రెండు వాల్యూస్ ఇలా అసైన్ అయిపోయాయి, టూ వాల్యూస్కి టూ అసైన్ అయిపోయాయి అలాగా. సో ఐ హోప్ ద డిఫరెన్స్ అండ్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్. So the same thing I have written. When you just assign a single variable called my value, then the value will be given as a tuple. And tuple లో సేవ్ అయిపోతుంది, tuple లో అసైన్ అయిపోతుంది అలాగా.
ఒకవేళ మీకు ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అండి, మీకు ఇక్కడ మీరు అన్పాక్ చేయాలి. బట్ నేను ఏ వేరియబుల్ ఇవ్వనండి. అంటే మీరు వాట్ ఐ మీన్ ఇస్ నాకు ఎక్స్ టూ ఎక్స్ త్రీ నేను మెన్షన్ చేయను. నేను సింగిల్ వాల్యూ మాత్రమే మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నాకు మెమరీ వేస్ట్ అని మీరు ఫీల్ అయ్యారనుకోండి. నేను సింగిల్ వాల్యూ మాత్రమే మెన్షన్ చేస్తాను. నాకు 9 మాత్రమే కావాలి. అన్ నేను ఇలా డిక్లేర్ చేసినప్పుడు ఐ వాంట్ ఓన్లీ 9 అండ్ ఐ డోంట్ వాంట్ 27 టు బీ సేవ్డ్. అన్పాక్ నాకు అన్పాక్ అవ్వాలి ఇలాగా. ఐ వాంట్ దిస్ టు బీ అన్పాక్డ్ బట్ ఐ జస్ట్ వాంట్ టు సేవ్ ఓన్లీ 9 అని మీరు అనుకుంటే దెర్ ఈస్ ఎ వే. లైక్ ఇక్కడ చూడండి వీ కెన్ కంట్రోల్ అంటే మనము ఈ స్పెసిఫిక్ ఆపరేషన్ వీ కెన్ కంట్రోల్ ఇన్ పైథాన్లో మనకి వీ హ్యావ్ ద కంట్రోల్ ఓవర్ అన్పాకింగ్ ఆఫ్ ద టపుల్. సో అది ఎలా అంటే చూడండి అన్పాక్ చేయడమే కాకుండా మనము పిక్ చేసుకోవచ్చు కూడా. యూ కెన్ ఈవెన్ పిక్ విచ్ స్పెసిఫిక్ వాల్యూస్ ఆల్సో టు గెట్ సేవ్డ్ ఆర్ ప్రింటెడ్. సో ఇప్పుడు నేను ఏమన్నాను ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ అండ్ క్యూబ్ అని నేను ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. దిస్ విల్ రిటర్న్ డిఫాల్ట్ టూ వాల్యూస్. నేను టూ వాల్యూస్ రిటర్న్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఎలా డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎక్స్ టూ కామా అండర్ స్కోర్ పెట్టేసి జస్ట్ ఇలా క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి ఇలా రన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ జస్ట్ గివింగ్ మీ 9. అంటే ఐఎమ్ అన్ప్యాకింగ్ ద టపుల్ బట్ ఐఎమ్ నాట్ సేవింగ్ ద సెకండ్ వాల్యూ ఇన్సైడ్ ద దిస్. ఈ టపుల్లో ఉండే సెకండ్ వాల్యూని నేను సేవ్ చేయట్లేదు. నేను ఇలాగ రాసి కామా పెట్టి హైఫన్ పెట్టినందుకు సో ఇట్ ఈస్ అన్ప్యాకింగ్ ద టపుల్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ వాల్యూ ఈస్ గివెన్ గెట్టింగ్ సేవ్డ్. సో దెన్ మీకు ఇమీడియట్లీ వచ్చే డౌట్, సార్ నేను ఇప్పుడు మీరు ఫస్ట్ వాల్యూ మాత్రమే అన్ప్యాక్ చేశారు, వాట్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ద సెకండ్ వాల్యూ బట్ నాట్ ద ఫస్ట్ వాల్యూ. అప్పుడు నేను ఈ ఈ సేమ్ సింటాక్స్ వర్క్ అవుతుందా అంటే ఎస్ అండి, ద సేమ్ సింటాక్స్ విల్ వర్క్. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఈ ఫస్ట్ వాల్యూ డాష్ పెట్టాను అండ్ ఓన్లీ ద సెకండ్ వాల్యూ. సో అండర్ స్కోర్ పెట్టేసి నేను ఓన్లీ సెకండ్ వాల్యూ డిక్లేర్ చేసుకున్నాను. సో అండ్ ఐఎమ్ ఆస్కింగ్. సో ఇక్కడ నేను ఇలా ఇచ్చాను కాబట్టి ఇట్ విల్ అన్ప్యాక్ ద టపుల్ అండ్ ఇట్ విల్ సేవ్ ఓన్లీ ద సెకండ్ వాల్యూ అండ్ దెన్ ప్రింట్ ద సెకండ్ వాల్యూ. సో అండ్ చూడండి ఐ జస్ట్ రన్ ఇట్. సో ద రివర్స్ కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఈ ఆపరేషన్ అనేది ఇట్ ఈస్ జెనరిక్ అండి. వెన్ ఐ సే జెనరిక్ వాట్ ఇట్ మీన్ ఇస్ ఓన్లీ టూ వాల్యూస్కే వర్క్ అవుతుందా అని కాదండి. యూ కెన్ ఈవెన్ రిటర్న్ త్రీ వాల్యూస్, ఫోర్ వాల్యూస్, అలా ఫోర్ వాల్యూస్ కూడా మీరు రిటర్న్ చేసుకోవచ్చు. ఫోర్ వాల్యూస్ రిటర్న్ చేసుకోవచ్చు. ఇలా టపుల్ డిక్లేర్ చేసుకొని మీరు టపుల్స్ డిక్లేర్ చేసుకొని అన్ని వాల్యూస్ అండర్ స్కోర్స్ పెట్టేసుకొని మీకు ఏ వాల్యూ కావాలో ఓన్లీ ఆ వాల్యూ మాత్రమే ఫంక్షన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్ వెన్ ఐ సే జెనరిక్. సో అలా జెనరిక్గా కూడా మనకు ఇది ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది. సో యూ జస్ట్ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ లైక్ ఇక్కడ ఫంక్షన్ రాసినప్పుడు హౌ మెనీ వాల్యూస్ ఇట్ ఈస్ గెటింగ్ రిటర్న్. ద ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు టేక్ కేర్. ఇక్కడ ఎన్ని వాల్యూస్ రిటర్న్ చేస్తుంది అనేది మీరు చూసుకోవాలి. ద సెకండ్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు ఆల్సో టేక్ కేర్ ద రెస్పెక్టివ్ సీక్వెన్స్. అంటే ఇప్పుడు మీరు ఎక్స్ క్యూబ్ ఉంది, ఎక్స్ పవర్ ఫోర్ ఉంది, మీకు ఓన్లీ ఎక్స్ పవర్ ఫోర్ కావాలి. సో మీకు ఓన్లీ ఎక్స్ పవర్ ఫోర్ కావాలంటే అది ఏ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది. సో అప్పుడు మీరు ఇలా రాసేటప్పుడు యూ నీడ్ టు జస్ట్ గివ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎక్స్ ఫోర్ ఇలా రాయాలి. సో మీకు ఎక్స్ పవర్ ఫోర్ మాత్రమే కావాలి. మీరు ఫంక్షన్ త్రీ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది, మీకు ఎక్స్ పవర్ ఫోర్ మాత్రమే కావాలి. సో ఈ ఎక్స్ పవర్ ఫోర్ అనేది రిటర్నింగ్ వాల్యూస్లో ఎక్కడుంది, దాని పొజిషన్ ఎక్కడుంది. సో దాని రెస్పెక్టివ్ పొజిషన్లో మీరు ఇక్కడ ఈ వాల్యూ సేవ్ చేయాలి. అలా సేవ్ చేసి మాత్రమే యూ కెన్ డూ ఇట్. అదర్ దాన్ దట్ మీరు అలా కాకుండా మీరు చేయలేరు. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు ద సేమ్ థింగ్ అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ విత్ కామా యూస్ చేసి చూసామండి. సో రిటర్న్ ఎక్స్ వన్ ఇక్కడ చూడండి, రిటర్న్ ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ క్యూబ్. ఇలా కాకుండా మనం అరేస్తో కూడా రిటర్న్ చేయొచ్చండి. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ హియర్ దే ఆర్ ట్రైంగ్ టు షో. ద అబోవ్ కుడ్ బి అచీవ్డ్ లైక్ యూ కెన్ సీ బై రిటర్నింగ్ అన్ అరే. ఇక్కడ చూడండి నేను ఏం చేస్తానంటే ఒక అరే రిటర్న్ చేస్తున్నాను. ఒక అరే రిటర్న్ చేసేసి ఒక లిస్ట్ అనుకోండి, యూ కెన్ ఈవెన్ కన్సిడర్ యాజ్ ఎ లిస్ట్. సో నేను ఒక లిస్ట్ రిటర్న్ చేసేసి దాన్ని ఇక్కడ ఒక వాల్యూకి అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను,
సో డైరెక్ట్ ఒక లిస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ యూస్ చేసి యాక్సెస్ చేస్తున్నాను. మీకు ఇది లిస్ట్ ఇండెక్సింగ్ ఇఫ్ యూ రిమెంబర్. సో ఫస్ట్ పొజిషన్ యాక్సెస్ చేస్తున్నాను, సెకండ్ పొజిషన్ యాక్సెస్ చేస్తున్నాను. సో సిమిలర్లీ యూ కెన్ ఈవెన్ గివ్ మల్టిపుల్ వాల్యూస్, అంటే 4 5 6 ఈ లిస్ట్లో ఎన్ని వాల్యూస్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు. ఆ వాల్యూస్ని ఇలా చేసుకోవచ్చు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు ఒక్కసారి ఇది వచ్చిన తర్వాత యూ కెన్ ఈజీలీ యాక్సెస్ బై యూజింగ్ ఇండెక్సింగ్. అండ్ ఇండెక్సింగ్ ఆపరేషన్స్ కూడా మీరు ఏమైనా చేసుకోవాలనుకుంటే, అంటే లిస్ట్ ఆపరేషన్స్ మనము మల్టిపుల్ చూసాం కదా ఆపరేషన్స్, అలాంటి ఆపరేషన్స్ ఏమన్నా మీరు ఒకసారి తీసుకున్నాక యూ కెన్ ఈవెన్ డూ దట్ అలా. సో అండ్ ఆల్సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ వీ కెన్ ఈవెన్ డూ దాట్ బై రిటర్నింగ్ యాజ్ అ డిక్షనరీ. అంటే మనము ఈ రిటర్నింగ్ ఫంక్షనల్ వాల్యూస్ని డిక్షనరీ ద్వారా కూడా తీసుకొని రిటర్న్ చేయొచ్చండి. సో ఇక్కడ చూడండి, స్క్వేర్ అండ్ క్యూబ్ రిటర్న్. ఇక్కడ నేను కీ అండ్ వాల్యూ ఫార్మాట్లో మీకు చేస్తున్నాను. సో కీ అండ్ వాల్యూ ఫార్మాట్లో నేను రిటర్న్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, కీ ఐ హావ్ గివెన్ యాజ్ x2, వాల్యూ ఐ ఎమ్ గివింగ్ ఎక్స్ స్క్వేర్. సో మీరు ఇలా కీ వాల్యూ ఇచ్చినప్పుడు ద సేమ్ థింగ్ అండి. ఇక్కడ మనము లిస్ట్లో ఇచ్చాం కాబట్టి ఇండెక్సింగ్. మీకు డిక్షనరీస్లో నేను చెప్పాను కదా, వెన్ యూ వాంట్ యాక్సెస్ సంథింగ్ ఇన్ డిక్షనరీస్ యూ డెఫినెట్లీ నీడ్ ద కీ వాల్యూ. మీరు ఒకవేళ డిక్షనరీ ఫార్మాట్లో రిటర్న్ చేస్తే మీరు కంపల్సరీగా కీ వాల్యూ గుర్తుపెట్టి, కీ వాల్యూ తెలుసుకొని యూ నీడ్ టు కాల్ ద వాల్యూ బై యూజింగ్ దట్ కీ. ఈ కీ యూజ్ చేస్తే యూ నీడ్ టు కాల్ ద వాల్యూ. అలాగా. ఓకే. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ డిక్షనరీతో. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో జనరల్గా మనకి ఈ పైథాన్లోనండి, విచ్ ఈస్ ఇప్పుడు మీకు ఇన్ని సింటాక్సెస్ చూపించాను. మీకు ఇన్ని సింటాక్సెస్ చూపించినప్పుడు మీరు అనుకోవచ్చు, సార్ విచ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అమాంగ్ దిస్ అని. సో ఈ విచ్ ఈస్ ద బెస్ట్ మెథడ్ అమాంగ్ దిస్ అంటే జనరల్గా బై యూజింగ్ టపుల్స్, అంటే డిఫాల్ట్ ఫంక్షనాలిటీ ఉంది కదండి. సో ఈ డిఫాల్ట్ ఫంక్షనాలిటీ ఈజ్ ద బెటర్ వన్ అండి. ఎందుకంటే జనరల్గా టపుల్స్ ఆర్ సమ్వాట్ ఈజియర్ టు యాక్సెస్. మీరు ఇప్పుడు ఈ డిక్షనరీస్ ఇలా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చూసాను. నేను డిక్షనరీ చూపించాను, లిస్ట్ చూపించాను, డిఫాల్ట్గా అయితే టపుల్ చూపించాను. ఇవన్నిట్లో విచ్ ఈస్ ద బెస్ట్ వన్ అంటే రిటర్నింగ్ ద టపుల్ ఈజ్ రికమెండెడ్ అండ్ ఆల్సో మోస్ట్లీ ప్రాక్టీస్డ్. ఎందుకంటే టపుల్స్ ఆర్ జనరలీ లైటర్ అండ్ ఫాస్టర్ దాన్ అరేస్ అండ్ డిక్షనరీస్. అవి ఎందుకండి, అది కూడా సింపుల్ లాజిక్ ఏనండి. ఇప్పుడు లిస్ట్లు కానీ డిక్షనరీస్ కన్నా కొంచెం టపుల్స్ ఎందుకు ఫాస్టర్ అంటే, బికాస్ లిస్ట్ ఆ టపుల్స్ అనేది మనం డిఫాల్ట్గా సేవ్ చేసేస్తాం. మనకి మల్టిపుల్ ఆపరేషన్స్ దాని మీద అపెండ్, ఇలాంటివి డెలీట్, ఇట్లాంటివి ఏం ఆపరేషన్స్ జరగవు. సో వన్ టైం మీరు ఒక్కసారి సేవ్ చేస్తే ఇంకా మెమొరీ ఎక్స్పాన్షన్ అవసరం లేదు, ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. సో అందుకనే దాని యాక్సెసింగ్ కొంచెం సమ్వాట్ ఇట్ ఈస్ ఫాస్టర్ దాన్ ఈ అరేస్ అండ్ డిక్షనరీస్, ఈ రెండింటికంటే. సో అందుకనే అండ్ ఆల్సో ఎందుకంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ వాల్యూ రిటర్న్ చేసిన తర్వాత మనం ఈ లిస్ట్ యూస్ చేసామనుకోండి, బై మిస్టేక్ మీరు ఇప్పుడు ఏదైనా యాడ్ చేశారనుకోండి వాల్యూస్. సో జనరల్గా అప్పుడు ఈ ఫంక్షన్ అవుట్పుట్ అనేది ఆల్టర్ అయిపోతుంది. సో జనరల్గా ఈ టపుల్స్ తీసుకున్నాం అనుకోండి, ఫంక్షన్ వాల్యూ అనేది ఫిక్స్గా ఉంటుంది మొత్తం త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. సో అందుకని జనరల్గా టపుల్స్ ఆర్ జనరలీ గుడ్, మనం వి యూజ్ ఇట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అండి. ఆబ్జెక్ట్స్ అనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది కూడా ఇట్ ఈస్ సమ్వాట్ సిమిలర్ టు ఫంక్షన్. బట్ ఏంటంటే సమ్వాట్ జస్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్లో ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండి. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఫంక్షన్ అనేది ఇప్పుడు మనము ఆబ్జెక్ట్లో నుంచి మనం తీసుకొని ఒక జెనరిక్ ఫంక్షన్. సో మీకు ఇప్పుడు ఆల్ ఫంక్షన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ మీరు ఇక్కడ ఒకసారి మీకు అంటే ఎగ్జాక్ట్ ఫంక్షన్ కాన్సెప్ట్ కోసం మీకు ఇక్కడ చదువుతాను. సో సి దిస్ ఈజ్ ఫంక్షన్స్ అనేవి కూడా ఆబ్జెక్ట్స్. దే ఇండీడ్ బిహేవ్ లైక్ ఆల్ ద ఆబ్జెక్ట్స్. ఫంక్షన్స్కి ఆబ్జెక్ట్స్కి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదండి. సో మోస్ట్లీ ఆల్ ఫంక్షన్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ అండ్ దే బిహేవ్ సిమిలర్ టు ఆబ్జెక్ట్స్. సో కానీ ఫంక్షన్స్లో మనం ఏం చేస్తాము, సో దిస్ మీన్స్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ కెన్ బి పాస్డ్ ఆన్ యాజ్ పారామీటర్స్ టు అదర్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ని
మనము పారామీటర్లో ఇంకో ఫంక్షన్లో అంటే ఒక ఫంక్షన్లోనే సబ్ ఫంక్షన్స్ రాసుకోవచ్చండి. అండ్ దే కెన్ ఆల్సో బి రిటర్న్డ్ ఫ్రమ్ అదర్ ఫంక్షన్స్. మనము వేరే ఫంక్షన్స్ని కూడా వీ కెన్ కాల్ దెమ్. సో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మై ఫంక్షన్ అనేది ఒక ఫంక్షన్ అండి, మనం ఫస్ట్లో రాసుకున్నాం ఇఫ్ యూ రిమెంబర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది, ఇది ఫంక్షన్ అవుతుంది. సో ఇది స్క్వేర్ అండ్ క్యూబ్ అనేది ఒక ఫంక్షన్ అండి. సో స్క్వేర్ అండ్ క్యూబ్ అనేది ఒక ఫంక్షన్ నేను ఇక్కడికి రాశాను. సో ఇప్పుడు మై ఫంక్షన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ బికాస్ ఐఎమ్ అసైనింగ్, దీన్ని తీసుకెళ్ళి ఒక దీనికి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు మై ఫంక్షన్కి ఇది అంటే దీన్ని ఈ అసైన్ చేసి ఈ వాల్యూ ఈ ఫంక్షన్కి కాకుండా దీనికి పాస్ చేస్తున్నానండి. ఈవెన్ దెన్ ఇట్ విల్ వర్క్. చూడండి వెన్ ఐ రన్ దిస్ అలాగా. ఓకే, అంటే సో ఇది డైరెక్ట్ ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బి జనరలీ డైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫంక్షన్. సో దీన్ని మనం తీసుకెళ్ళి ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ ఎలా అంటే అండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇలా ఇచ్చేసి ఇక్కడే వాల్యూ పాస్ చేశాను అనుకోండి 3 అనేది. సో దెన్ దిస్ విల్ బి జస్ట్ ఎ వేరియబుల్. ఇది ఒక వేరియబుల్ అయిపోతుంది, ఎందుకంటే నేను ఈ ఇప్పుడు ఈ మై ఫంక్షన్లో ఇక్కడ ఏమవుతుంది, నేను మీకు చూపిస్తాను. యా, కాపీ. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు సిమిలర్గా రన్ చేశాను అనుకోండి. ఇఫ్ ఐ జస్ట్ గివ్ మై ఫంక్షన్ 1, చూడండి ఫంక్షన్ మెయిన్ స్క్వేర్ అండ్ క్యూబ్, దాని ఫంక్షనాలిటీ వచ్చింది. సో ఇక్కడ మై ఫంక్షన్ 1, ఇప్పుడు సేమ్ నేను మై ఫంక్షన్ 1లో 3 పాస్ చేశాను అనుకోండి, అంటే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి దాని వాల్యూస్ కూడా నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను అనుకోండి, దెన్ దిస్ విల్ బికమ్ జస్ట్ ఎ వేరియబుల్. అంటే ఈ ఫంక్షన్ ఒక అవుట్పుట్ వచ్చి ఇందులో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ అండ్ క్యూబ్కి నేను వాల్యూ పాస్ చేస్తున్నాను. సో రిటర్న్ ఒక టపుల్ వస్తుంది. ఇప్పుడు అవుట్పుట్ వాల్యూ విల్ బి ఏ టపుల్. చూడండి 9 అండ్ 27. బట్ నేను ఎప్పుడైతే ఇలా చేయట్లేదు, ఈ స్క్వేర్ అండ్ క్యూబ్ అనే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసి ఇలా తీసుకొచ్చి ఇలా అసైన్ చేస్తున్నాను, దెన్ దిస్ విల్ బికమ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఇది. సో నేను ఇది ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది. అంటే ఆబ్జెక్ట్ లోపల మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి, అండ్ ఒక ఫంక్షన్ ఉండొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేయొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ నేను డిక్లేర్ చేస్తే అది ఒక ఫంక్షన్ అని ఉంటుంది, దానికి స్క్వేర్ అండ్ క్యూబ్ ఇక్కడ మనకి చూపిస్తుంది. అంటే మై ఫంక్షన్ 1 ఈజ్ అన్ ఒక ఫంక్షన్, అది ఇట్ ఈస్ ఎ మెయిన్ ఫంక్షన్ అండ్ యూ నీడ్ టు పాస్ 1 వాల్యూ ఫర్ దిస్ ఫంక్షన్. అందుకని నేను ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్. అంతే అండి. సో ఆబ్జెక్ట్స్ అనేవి ఇంకా కొంచెం లార్జర్ కాన్సెప్ట్ అండి. ఇట్ ఈస్ మచ్ లార్జర్ కాన్సెప్ట్. అంటే మీరు వెబ్ పేజెస్, స్క్రిప్టింగ్ అలా వెళ్ళినప్పుడు మోర్ అండ్ మోర్ మీరు అక్కడ చూస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ దిస్. సో ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్ ఆర్ సమ్వాట్ మోస్ట్లీ సిమిలర్. ఓకే, సో ఇక్కడ చూడండి, స్క్వేర్ చేశాను, క్యూబ్ చేశాను, ఇప్పుడు ఒక ప్రాసెస్ 3 అని రాశాను, ఇక్కడ ఫంక్షన్ రాశాను, ఫంక్షన్ ఆఫ్ 3. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ అవుతుందండి. వాట్ ఐ మీన్ ఇస్, ఇక ఆబ్జెక్ట్లోకి ఫంక్షన్స్నే మనము, అంటే ఇక్కడ మీకు డిఫరెన్స్ చూపించాను. నేను మీకు చెప్పాను కదా ఆబ్జెక్ట్స్లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయని. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ ఒక ఇండిపెండెంట్ ఫంక్షన్స్ రాశాను, ఇక్కడ ప్రాసెస్ 3 అనేది రాసేసి ఇక్కడ ఫంక్షన్ అని రాశాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ ప్రాసెస్ 3లోకి ఒక ఫంక్షన్నే పాస్ చేసేస్తున్నాను. అంటే ఈ స్క్వేర్ అనే ఫంక్షన్లోకి ఒక ఫంక్షన్లో ఈ ఫంక్షన్లోకి
ఇంకొక ఫంక్షన్ ఐఎమ్ పాసింగ్ యాజ్ ఎ వాల్యూ. సో నేను ఎప్పుడైతే ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ ఇందులోకి పాస్ చేస్తానో ప్రాసెస్ త్రీలోకి ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ లోపలికి వచ్చేస్తుంది. అండ్ హియర్ ఐఎమ్ డిక్లేరింగ్ త్రీ. అంటే నేను ఎప్పుడైతే ఈ స్క్వేర్ అనే ఫంక్షన్ని పాస్ చేశానో లోపలికి వచ్చేసి ఇట్ ఈస్ జస్ట్ ఇట్ విల్ టేక్ ద త్రీ వాల్యూ తీసుకొని ఇక్కడ చూడండి స్క్వేర్ ఫంక్షన్ ప్రింట్ అయిపోయింది. సో దట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. నేను ఆబ్జెక్ట్లో ఏమవుతుందంటే సబ్ ఫంక్షన్స్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయండి. అండ్ మెయిన్ థింగ్ ఆబ్జెక్ట్ ఎప్పుడవుతుందంటే ఆబ్జెక్ట్ సంథింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్ వెన్ యూ కెన్ డైరెక్ట్లీ పాస్ ఏ ఫంక్షన్ ఇన్ ఇట్. ఒక ఫంక్షన్లోకి యూ జస్ట్ పాస్ వాల్యూస్ లైక్ దిస్ ఎక్స్. ఇప్పుడు ఈ స్క్వేర్కి మనం ఇక్కడ ముందు చూసాం ఒక ఫంక్షన్లోకి వాల్యూస్ పాస్ చేస్తాం. కానీ ఆబ్జెక్ట్లోకి అది ఎప్పుడు ఆబ్జెక్ట్ అవుతుందంటే వెన్ యూ కెన్ డైరెక్ట్లీ పాస్ ఏ ఫంక్షన్ ఇట్ సెల్ఫ్. ఒక ఫంక్షన్నే పాస్ చేయగలిగితే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి ప్రాసెస్ త్రీ నేను ఇందులోకి స్క్వేర్ ఫంక్షన్ పాస్ చేస్తున్నా. ఇందులోకి సేమ్ థింగ్ నేను క్యూబ్ అనే ఫంక్షన్ కూడా పాస్ చేయగలుగుతున్నా. సో అలాగా ద సేమ్ థింగ్ అగైన్ ఇట్ ఈస్ రిటర్న్ ఇక్కడ అండి కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. మల్టిపుల్ సేమ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నానండి. ప్రాసెస్ త్రీ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ అదే నంబర్ రిటర్న్ ఎక్స్, స్క్వేర్ రిటర్న్ చేయాలి, క్యూబ్ రిటర్న్ చేయాలి. ఇక్కడ ఏం చేస్తానంటే ఒక డిఫాల్ట్ వాల్యూ కూడా నేను అసైన్ చేస్తున్నాను ప్రాసెస్ త్రీ అని. ఏం ఫంక్షన్ రాకపోతే దిస్ ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లోకి ఏం ఫంక్షన్ పాస్ చేయకపోతే దిస్ విల్ బి ఈక్వల్ టు దిస్ నమ్ ఫంక్షన్. ఒకవేళ లేదంటే ఇది మనం ఆల్రెడీ ఫంక్షన్స్లో పైన ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు. అంటే డిఫాల్ట్ వాల్యూస్ వస్తే ఎలాగా, అంటే వాల్యూస్ పాస్ చేస్తే ఎలాగా, ఒకవేళ వాల్యూస్ పాస్ చేయకుండా డిఫాల్ట్ పాస్ చేయకపోతే అప్పుడు డిఫాల్ట్ వాల్యూ తీసుకుంటుందని. ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్ త్రీ అనే ఆబ్జెక్ట్కి ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీ వాల్యూస్ లోపల. సో అందుకనే ఇది డిఫాల్ట్ తీసేసుకుంది. సో రిటర్న్ ద సేమ్ నెంబర్ త్రీ. ఒకవేళ నేను అలా కాకుండా వేరేది ఏదైనా పాస్ చేశాను అనుకోండి, అంటే ఈ స్క్వేర్ కానీ క్యూబ్ కానీ దాని వాల్యూ వచ్చి ప్రింట్ అయిపోతుంది అంతే. అగైన్ లైక్ దిస్ ఇక్కడ పైన చూసాం కదా అలాగా. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ అంతే. ఓకే, నెక్స్ట్ లాంబ్డా ఫంక్షన్స్ అండి. లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మనం ప్రీవియస్గా స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఫంక్షన్ రాసాము. ఇక్కడ చూడండి రిటర్న్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ఎక్స్ అనేది రాసేసాం. సో దిస్ ఈజ్ సింపుల్ ఒక ఫంక్షనల్ ఫార్మాట్లో నేను రాయాలి, అదే రాసేసాను. బట్ ద సేమ్ థింగ్ ఐ కెన్ రైట్ బై ఫంక్షనే డిక్లేర్ చేయకుండా నేను లాంబ్డా ఫంక్షన్ యూజ్ చేసుకొని చేయొచ్చండి. సో ఇప్పుడు స్క్వేర్ అని ఉంది, లాంబ్డా ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే అండి ఒక ఫంక్షనాలిటీ మనం ఒక ఆపరేషన్ని యాక్సెస్ చేసుకోవడానికి మనకి ఒక పాసిబిలిటీ ఇస్తుంది. సో ఇప్పుడు లాంబ్డా అని నేను రాశాను, ఇక్కడ ఎక్స్ అని రాశాను. అంటే ఇది ఏం చేస్తుందంటే లాంబ్డా ఒక వాల్యూ తీసుకొని దట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్ అండ్ ఇట్ విల్ మేక్ దిస్ ఫంక్షన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ చేసేసి రిటర్న్ చేసేస్తుందండి. సో సో ఓన్లీ ఎక్స్ మల్టిప్లైడ్ బై ఎక్స్ మాత్రమే చేస్తుందా? లేదండి. యూ కెన్ ఈవెన్ రైట్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఎక్స్ ప్లస్ ఎక్స్, ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్, ఎక్స్ ఫ్యాక్టోరియల్, లేదంటే ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ త్రీ టైమ్స్, అలాగా త్రీ టైమ్స్ మల్టిప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఆపరేషన్ ఏదైనా చేయొచ్చు, వాట్ ఎవర్ యూ కెన్ జస్ట్ రైట్ ద ఆపరేషన్. సో ఇక్కడ మనము ప్రీవియస్గా అయితే ఒక ఫంక్షన్ రాసాం, బట్ లాంబ్డా అనేది ఏం చేస్తుందంటే వీ కెన్ డిఫైన్ దిస్ ఫంక్షన్, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అనే ఫంక్షన్ని, ఎక్స్ మల్టిప్లైడ్ బై ఎక్స్ అనే ఫంక్షన్ని వితౌట్ రైటింగ్ ఏ ఫంక్షన్ మనం ఈ లాంబ్డా ఆపరేటర్ యూజ్ చేసి ఇలా డిక్లేర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను లాంబ్డా ఫంక్షన్ రాశాను, నేను ఇక్కడ ఏం వేరియబుల్స్ డిక్లేర్ చేయట్లేదు. మీరు చూడండి నేను ఎక్స్ ఈక్వల్ టు అంటే ఏంటని కానీ లేకపోతే ఓ, ఏం ఈ సెల్లో ఆ ఎక్స్ వాల్యూ ఏం డిఫైన్ చేయట్లేదు. స్క్వేర్ అని రాశాను, లాంబ్డా అని రాశాను, లాంబ్డాలో అంటే లాంబ్డాకి వాల్యూ వస్తే ఏం చేయాలని రాశాను. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నాను, డైరెక్ట్ స్క్వేర్కి త్రీ పాస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి స్క్వేర్ ఆఫ్ త్రీ, వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ ఇన్. సో డైరెక్ట్లీ ఇలా పాస్ చేసినప్పుడు ఇలా అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఈజ్ త్రీ వెళ్ళి ఎక్స్లోకి వెళ్ళిపోతుందండి. డైరెక్ట్ లాంబ్డా విల్ టేక్ త్రీ అండ్ ఇట్ విల్ పర్ఫార్మ్ ద ఆపరేషన్ అండ్ ఇట్ విల్ రిటర్న్ 9. సో ఈ లాంబ్డా కానీ స్క్వేర్ కానీ ఇట్ ఈస్ మోస్ట్లీ దే డస్ ద సేమ్ థింగ్ అండి. అంటే ఒక లాంబ్డా కూడా ఫంక్షన్ లాగానే.
సో ఇప్పుడు ఫంక్షన్ అంటే ఇక్కడ ఏం చేస్తుందండి, మనం ఇక్కడ చూసాం కదా, ఎక్స్ అనే వాల్యూని తీసుకుంటుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ చేసి రిటర్న్ చేస్తుంది. ఇది కూడా అంతే. సో ద ఫంక్షనాలిటీ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ఫంక్షన్, బట్ మీరు ఏంటంటే ఇలా కాంప్లికేట్గా రాసుకోకుండా నేను ఎక్కడికక్కడ ఐ జస్ట్ వాంట్ టు రైట్ ఇన్ దిస్ ఫార్మాట్ అంటే అలా చేయొచ్చు, అంతే. సో ఎందుకు సార్ రెండు ఉన్నప్పుడు నేను ఇక్కడ ఇదే రాశానండి. సో సింప్లెస్ట్ ఫామ్స్లో మనకి ఫంక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ ల్యాండా అనేది ఎందుకు చేయడం? సో ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్స్ అనేవి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ఫంక్షన్స్ అనేది యూజ్ అవుతాయండి. మనకి ఈ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. అంటే మేబీ 5 to 10 లైన్స్ ప్రోగ్రామ్ ఉండి మీరు ఫైనల్గా రిటర్న్ ఎక్స్ స్క్వేర్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఫంక్షన్ అనేది మోస్ట్లీ యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు అన్ని లైన్స్ లేవు, ఇలా సింపుల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు మీకు ల్యాండా యూజ్ అవుతుంది. సో కోడర్స్ మనకి కోడింగ్ రాసేటప్పుడు మీకు ఆ, ఏది ఎలాంటి డిఫరెంట్ సినారియోస్ వస్తాయి. కొన్ని సినారియోస్లో సింపుల్ ఫంక్షన్ డిఫైన్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ల్యాండా యూజ్ చేసుకోవచ్చు. కొన్నిట్లో కాంప్లెక్స్ ప్రోగ్రామింగ్ లెందీగా ఉంటుంది, అప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేసుకొని నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చూపించాను కదా, మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేయడము, రిటర్న్ చేయడము, అందులో డిఫాల్ట్ వాల్యూస్ డిక్లేర్ చేయడము, అలా అన్నీ అలా ఉన్నప్పుడు మనకి ఫంక్షన్స్ అవుతాయి. అలా కాకుండా సింపుల్ ఒక వాల్యూ పాస్ చేయడం, దాని మీద ఆపరేషన్స్ చేసుకోవడం, అప్పుడు ల్యాండా యూజ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ థింగ్ రాశాను, ప్రాసెస్ 3 అని రాశాను. అంటే ఇక్కడ నేను ఇందాక మనము ఒక ఈ ఆబ్జెక్ట్స్లోకి ఫంక్షన్స్ని పాస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ప్రాసెస్ 3 ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ రాసి ఈ ఆబ్జెక్ట్లోకి ఈ ఫంక్షన్స్ అన్నిటిని పాస్ చేస్తూ ఉన్నాను. అలా కాకుండా నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు నేను జస్ట్ ల్యాండా ఫంక్షన్స్ని కూడా డిక్లేర్ చేసుకొని ఇక్కడ చూడండి, ప్రాసెస్ 3 ఆబ్జెక్ట్ రాశాను, దీంట్లోకి ఐఎమ్ జస్ట్ పాసింగ్ ల్యాండా, ఈ ఫంక్షనాలిటీ మొత్తం పాస్ చేస్తున్నాను. ల్యాండా అంటే so previously we were passing functions, now I am just passing lambda value. సో ఈ జస్ట్ ఈ వన్ లైన్ ఆఫ్ లోనే, ఈ ఒక్క లైన్లోనే ఈ స్క్వేర్ ఫంక్షన్ మొత్తం ఐ వాజ్ ఏబుల్ టు అచీవ్. సో ఇక్కడ ఇదంతా రాశాను కదా, నేను సపరేట్గా డిక్లేర్ చేసి అలా చేయడం కంటే ఐఎమ్ జస్ట్ అచీవింగ్ ద సేమ్ థింగ్ ఈ ఒక్క లైన్లోనే అచీవ్ చేస్తున్నాను. సో అందుకనే క్యూబ్ కూడా అంతే, ఇలా రాస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసిన ద సేమ్ థింగ్ విల్ కమ్ అవుట్పుట్. సో ఇట్ ఈస్ మచ్ షార్టర్. చూడండి, కోడ్ ఈజ్ మచ్ షార్టర్, కోడ్ కొంచెం షార్ట్ అయింది. లేకపోతే నేను ఏం చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ఇదే మీరు ఈ ప్రీవియస్ సిచ్యువేషన్లో అయితే ఇక్కడ నేను ప్రాసెస్ 3లోకి నమ్ ఇది ఎన్యుఎం అనేది ఫంక్షన్ని పాస్ చేస్తున్నాను. ఇది మీకు మామూలుగా ఇది అసలు ముందు మీకు ప్రాసెస్ 3 అనేది ఆబ్జెక్టో కాదో తెలియదు, డైరెక్ట్గా వచ్చి మీరు చూస్తే. సో మీరు ఇక్కడ మళ్ళీ ఈ నంబ్ అనేది వేరియబులా లేకపోతే ఫంక్షన్ అనేది మీరు మళ్ళీ వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఈ నంబ్ అనేది ఏంటి అంటారు, మళ్ళీ వెతుకుతారు. సో దెన్ ఇక్కడ మీకు ఇక్కడ కనబడితే ఓకే, యా నంబ్ ఈజ్ ఎ ఫంక్షన్. సో ప్రాసెస్ 3లోకి ఐఎమ్ జస్ట్ పాసింగ్ వన్ మోర్ ఫంక్షన్, సో ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. సో అలాగా చూసుకొని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఈ మెయిన్గా ఈ ఫంక్షనాలిటీస్ ఎక్కడ యూజ్ అవుతాయంటే అండి, వెన్ యూ హ్యావ్ ఆల్వేస్ రైటింగ్ ద ఫంక్షన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మల్టిపుల్ డిప్లాయ్మెంట్, మనం ఫైనల్గా కోడ్ ఎప్పుడైనా లార్జ్ కోడ్ని డిప్లాయ్ చేస్తున్నా, లేకపోతే మనం కోడ్ మొత్తం క్లయింట్కి సబ్మిట్ చేస్తున్నప్పుడు ఫంక్షన్ యూ డెఫినెట్లీ నీడ్ టు రైట్ ఫంక్షన్స్. ఇదే స్టాండర్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అండి. ఎందుకంటే ఫంక్షన్స్ అనేది ఆల్వేస్ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది కోడ్, ఇలా మీరు ఫంక్షన్స్లో రాసుకుంటే. జస్ట్ ఇంకా ఇక్కడ ఫంక్షన్స్లో కమెంట్స్ కూడా రాస్తారండి, ఎలాగంటే ఇలాగా. సో దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అని ఇక్కడ నేను మల్టిపుల్ కమెంట్స్ రాయొచ్చు. లేకపోతే ఈ ఫంక్షన్ లోపల ఇప్పుడు సపోజ్ ఇలాంటి ఫంక్షన్స్ లోపల ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారు, మీకు ఇది ఏం చేస్తుందో తెలీదు, అప్పుడు నేను రాయొచ్చు దిస్ విల్ రిటర్న్ ద క్యూబ్ ఆఫ్ ద వాల్యూ. సో ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాను, నేను ఒక డెవలపర్, నేను ఒక 100 పేజెస్ కోడ్ రాశానండి, అందులో ఇట్లా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. నాకు వేరే జాబ్ వచ్చింది, ఐఎమ్ జస్ట్ షిఫ్టింగ్ ద జాబ్.
అప్పుడు ఈ కోడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కుదరదు కదా, 100 పేజెస్ కోడ్. నేనేం చేస్తాను, నేను కూడా మీకు చెప్పినా కూడా కేటీ ఇచ్చేటప్పుడు, బాబు ఇది క్యూబ్ ఫంక్షన్, ఇందులో దిస్ విల్ రిటర్న్ ద క్యూబ్, దిస్ ఈజ్ అ స్క్వేర్, దిస్ విల్ రిటర్న్ ద స్క్వేర్ అని ఫాస్ట్గా చెప్పేస్తాను. మీకు గుర్తుండాలి కదా నెక్స్ట్ డెవలపర్కి. సో అందుకని ఫైనల్ డిప్లాయ్ కోడ్లో ఏం చేస్తారంటే అండి, ఇలా ఫంక్షన్ రాసి ఇక్కడ మీరు ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ కూడా, అంటే కమెంట్స్ కూడా రాసుకోవచ్చు. ఇందులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా ఇంకా డిప్లాయిడ్ కోడ్ అయితే ఇలాగా ఒక్కొక్కసారి ఎక్స్ ఎక్స్ ఈజ్ టేకెన్ యాజ్ ఇన్పుట్ అండ్ ఎక్స్ క్యూబ్ ఈజ్ రిటర్న్ అని. ఇంకా నెక్స్ట్ ఈ ఎక్స్ అనేది కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్స్ ఈజ్ టేకెన్ యాజ్ ఎ ఇన్పుట్. సో దిస్ ఎక్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ పర్టికులర్ ఎక్సెల్ షీట్ ఆర్ ఏ డేటా ఫ్రేమ్. అంటే ఏ సోర్స్ నుంచి ఈ ఇన్పుట్ వస్తుంది, అలా కూడా రాస్తారండి ఫంక్షన్స్. సో ఇలాగా కమెంట్స్ అనేది నీట్గా రాసుకొని, సో దిస్ లుక్స్ నీట్ అండ్ ఎలిగెంట్. ఇలా ఫంక్షన్స్ అనేది ఆల్వేస్ నీట్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది, ఎందుకంటే మీరు రాసిన కోడ్ ఎవరికైనా అర్థమవుతుంది. ఇట్ విల్ బి వెరీ సింప్లర్. మీరు ఓ 10 డేస్ తర్వాత వచ్చి మీరు మళ్ళీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, లేకపోతే 1 మంత్ తర్వాత, ఏంటబ్బా మరి అప్పుడు మీరు అప్పుడు ఏం రాశారో మీకే గుర్తుండదు. ఎందుకంటే ఎవ్రీ డే కోడింగ్ చేసే వాళ్ళకి మీరే కోడ్ రాసినా కూడా మీకే 10 డేస్ తర్వాత ఏం గుర్తుండదండి. సో దిస్ హ్యాపెన్స్. మీరు అనుకోవచ్చు, సార్ మనం రాసిన కోడ్ మనకెందుకు గుర్తుండదు సార్ అని. ఎందుకంటే మేము చూస్తాం, మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి రోజు 8 అవర్స్ కోడ్ రాస్తా మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్లోకి వెళ్తున్నప్పుడు, పాత ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు మీరేం రాసింటారో మీకే గుర్తుండదు. చాలాసార్లు నన్ను నేనే అనుకున్నానండి, ఎవడు రాశాడు ఈ కోడ్ అని. అలా కూడా ఎందుకంటే ఆ రోజు డిప్లాయ్ అవ్వాలి, వాళ్ళకి మనం సబ్మిట్ చేయాలి కోడ్. సో మనం ఫాస్ట్గా మల్టిపుల్ ఫంక్షన్స్ కానీ ఎలాగో అలాగ రాసి సబ్మిట్ చేసేస్తాం. కానీ నెక్స్ట్ టైం రిటర్న్ వచ్చి చూస్తున్నప్పుడు మనల్ని చూస్తే మనమే అనుకుంటామండి, వాట్ ఈస్ దిస్, అసలు ఏం రాశాను నేను అని. సో ఇలా ఉంటే మీ ఇలా ఒక ఫంక్షన్లో డిఫైన్ చేసి ఇలా కమెంట్స్ రాస్తే చాలా నీట్గా ఉంటుందండి అది. సో ల్యాండా, సో అల్టిమేట్లీ నేనేం చెప్తున్నానంటే ల్యాండా ఈజ్ నాట్ రాంగ్. ఇది మీరు షార్ట్ ప్రోగ్రామింగ్, మీరు అసలు ముందు ఒక ప్రాజెక్ట్ రాస్తున్నప్పుడు కోడ్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇలా రాసుకోవచ్చు. తర్వాత డిప్లాయ్మెంట్ టైంలో ఇలా ఫంక్షన్స్లో రాసి నీట్గా అలా చేసుకోవచ్చు. బట్ ఓకే, దిస్ హ్యాస్ గోన్ సమ్వేర్ ఎల్స్, సారీ. బట్ అల్టిమేట్గా ఈరోజు క్లాస్లో ఏంటంటే వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ ఫంక్షన్ అండ్ ల్యాండా బోత్ ఆర్ సేమ్. ఆపరేటింగ్ ఆపరేషనల్ వైజ్ రెండు సేమ్. బట్ ఏంటంటే ఫంక్షన్ విల్ గివ్ యూ మచ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇన్ డెప్త్ డిజైన్ ఇస్తుంది. బట్ ఆపరేషన్ అయితే సేమ్. ఒక వాల్యూ తీసుకుంటే ఆ వాల్యూ ఒక ఆపరేషన్, అందులో ఒక చే దాని మీద ఆపరేషన్స్ చేసి వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్ కూడా అదే చేస్తుంది. బట్ అంతే అండి, బోత్ ఆర్ మోస్ట్లీ సేమ్. సో ఇక్కడ కూడా సేమ్. ప్రాసెస్ 3 ల్యాండా. ఇక్కడ నేను ఐఎమ్ జస్ట్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, అందులోనే ల్యాండా రాసి అందులోనే ఫంక్షన్ కూడా చేసేసి డిక్లేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ప్రాసెస్ 3 అనే ఫంక్షన్ ఒక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా డిక్లేర్ చేయకుండా డైరెక్ట్గా ఇంకా ల్యాండానే డిక్లేర్ చేసి ఇందులోనే ఫంక్షన్ అని రాసేసి ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ టైం నేను డైరెక్ట్ సబ్ ల్యాండా ఫంక్షన్స్ అండి. ఇప్పుడు చూడండి, నేను x అని రాస్తున్నాను. ఈ ప్రాసెస్ 3ని ఇక్కడ మళ్ళీ డిక్లేర్ చేస్తున్నాను. ద సేమ్ థింగ్, అంటే ఈ సేమ్ లైన్స్ ఆఫ్ కోడ్ నేను ఇక్కడ రాస్తున్నానండి. ఇక్కడికి ఏం డిఫరెన్స్ లేదు. బట్ ఏంటంటే ఇంకా తగ్గిస్తున్నాను నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అంతే. ఇవన్నీ ఎప్పుడు అవుతాయంటే అండి, వెన్ యూ వాంట్ యువర్ డిప్లాయ్ చేసే టైంలో కానీ, లేకపోతే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పేజెస్ ఆఫ్, ఇప్పుడు ఒక 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి, ప్రతిసారి ఇంత మళ్ళీ ఇలా రాస్తే కోడ్ చాలా ఎక్కువైపోతుంది. సో తగ్గించడానికి ఇలా రాస్తాం మనం. చాలా షార్ట్ ఫామ్లో రేట్ రాయడానికి ఇలా రాసేస్తాం. సో ఇదేంటంటే ఇది సింప్లర్ మేనర్లో ఉంటుంది. కానీ ఇలాంటివి ఎలా అంటే ఒక డెవలపర్స్కి మాత్రమే అర్థమవుతుందండి. ఓకే, ఇప్పుడు నేను చూస్తేనే నాకు అర్థమైపోతుంది. ఓకే, ప్రాసెస్ 3 ఈజ్ ఏ ఆబ్జెక్ట్. ఎందుకంటే ప్రాసెస్ 3 ల్యాండాకి అసైన్ చేసేసి ఇక్కడ రాస్తున్నాను. ఓకే, ప్రాసెస్ 3 అనే ఆబ్జెక్ట్. ఓకే, ప్రాసెస్ 3 కాల్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ గివింగ్ ఏ స్క్వేర్ ఫంక్షన్. నెక్స్ట్ ప్రాసెస్ 3 కాల్ చేస్తున్నాను, ఐఎమ్ గివింగ్ ఏ క్యూబ్ ఫంక్షన్. సో అలాగా. సో ప్రొఫెషనల్ కోడర్స్కి ఏంటంటే దే విల్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ ఓకే, అన్నెసెసరీగా లాంగ్ లాంగ్ కాకుండా సింపుల్గా రాసేసాడు అని అని అండర్స్టాండ్ చేసుకోవడానికి సింపుల్గా నీట్గా ఉంటుంది.
ఇప్పుడు చూడండి ఇక్కడ 3 లైన్స్లో రాశాను నేను. ద సేమ్ థింగ్ ఐ హావ్ రిటర్న్ ఇయర్ ఇన్ దిస్, ఇంత లాంగ్గా ఉంది. సో రెండు సేమే. బట్ ఏంటంటే వెన్ యూ నో మోర్ అండ్ మోర్ అబౌట్ ఫంక్షన్స్ యూ ఇలా. సో ఈ కర్రింగ్ ఫంక్షన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇట్ విల్ ఫంక్షన్లోనే జస్ట్ సబ్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు అండి, అంతే. సో ఇప్పుడు మీకు సింపుల్ సేమ్ కాన్సెప్టే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపించండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, అడిషన్ అనే ఫంక్షన్ రాశాను, డిఫైన్ సమ్ ఏ కమ బి. సో ఇది సమ్ అనేది డిఫాల్ట్గా ఆల్రెడీ ఇది ఒక డిఫాల్ట్ వాల్యూ అండి. ఇక్కడ చూస్తే ఇక్కడ నేను ఫంక్షన్ డిఫైన్ చేస్తే అది బ్లూలో వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఒక డిఫాల్ట్ వాల్యూని తీసుకొని ఇస్తున్నాడు. ఏ కామా బి అని తీసుకుంటుంది, ఇది రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఇక్కడ చూడండి, మీరు 1, 2 అని చేసేస్తే డైరెక్ట్ 3 వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ రిటర్న్, నేను ఇక్కడ సమ్ అనేది రాసేసి రిటర్న్ ఏ+10 అని రాశానండి. ఇక చూడండి, ఇప్పుడు సేమ్ థింగ్ని నేను ఇక్కడ మళ్ళీ యాడ్ 10, ఈ యాడ్ 10 అనేదాన్ని ఇలా అయినా రాసుకోవచ్చు. ఒక ఫంక్షన్ అంటే ఏం వాల్యూ తీసుకున్నా రిటర్న్ యాడ్ 10 పాస్ చేసిన వాల్యూకి 10 యాడ్ చేసి చేయొచ్చు. లేదంటే ఐ కెన్ జస్ట్ డూ ద సేమ్ థింగ్, ఒక జస్ట్ వేరియబుల్ డిక్లేర్ చేసి లాంబ్డా ఫంక్షన్ రాసుకొని లాంబ్డా a/sum(a, 10). ఇది ఇక్కడ ఈ ఈ ఫంక్షన్కి వెళ్ళిపోతుంది, a, 10. ఏ వాల్యూ వచ్చేస్తుంది, a, 10కి వెళ్ళిపోతుంది. ఓకే, దెన్ వెన్ ఐ సే జస్ట్ ఇలా రాసి నేను యాడ్ 10 అనే ఈ ఆబ్జెక్ట్కి మళ్ళీ ఇది రాశాను అనుకోండి, 5కి ఈ ఏ ప్లేస్లో 5 వెళ్ళిపోతుంది, ఓవరాల్గా 5+10 15 వచ్చేస్తుంది. సో జస్ట్ మల్టిపుల్ వేస్ అండి, యు ఆర్ జస్ట్ అంటే సేమ్ థింగ్ని మల్టిపుల్ డిఫరెంట్ ఫార్మాట్స్లో రాసి చూపించడం అంతే. ఎలా అంటే దిస్ విల్ బి మోస్ట్ యూస్ఫుల్ వెన్ యూ రైట్ యువర్ ఓన్ ప్రోగ్రామింగ్, దెన్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. ఓకే, ఎనీ డౌట్స్?